ఆర్సీబీ ఎట్టకేలకు 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్ కొట్టింది. ఐపీఎల్ 2025 కప్పునైతే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఒక్కసారిగా రాత్రి రోడ్లపైకి వచ్చి అమీర్పేట్లో మాత్రమే కాకుండా సెక్రటరియట్ వద్ద కూడా భారీ ఎత్తున యువత సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సినీ తారలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ ఆనందాన్ని నెట్టింట పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఆర్సీబీ కప్ కొట్టడంపై అల్లు అర్జున్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. నిరీక్షణ ముగిసింది అన్నారు. ఆర్సీబీ విక్టరీ బెంగళూరుకు మాత్రమే కాలేదు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ముందుగానే దీపావళి వచ్చింది. హైదరాబాద్ రోడ్లు అన్ని కిక్కిరిసిపోయాయి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఏకంగా రోడ్లపైకి వచ్చి దీపావళి పండుగ చేసుకున్నారు. కప్పు కొట్టారని తెలిసిన వెంటనే కూడా టపాసులు మూతలు మోగించారు. తారాజువ్వలు కాంతులు వెలిగాయి. 18 ఏళ్ల తర్వాత కప్పు కొడితే ఆ మాత్రం ఉంటుంది అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ చేశారు. కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. కన్నడ ప్రజలకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు హృదయాలను ఆర్సీబీ గెలుచుకుందని, ఇదొక మైలురాయి అని 18 సంవత్సరాలుగా జట్టులో కొనసాగుతున్న కోహ్లీకి ప్రత్యేక ధన్యవాదాలు. 6.5 కోట్ల కలను రజత్ పటీదర్ నిజం చేశాదన్నారు. ఇక ఐపీఎల్ ఆర్సీబీ కప్ గెలవడంతో అద్భుతమైన అనుభూతిని పంచుకున్నారు విరాట్ కోహ్లీ. ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 18 ఏళ్ల నా యవ్వనం అనుభవాన్ని టీంకు ఇచ్చాను. ప్రతి సీజన్లో విజయం కోసం ప్రయత్నించాను. ఐపీఎల్ చివరి మ్యాచ్ వరకు ఈ జట్టులోనే ఆడాలనుకున్నాను. ఈ టీంతోనే గెలవాలనుకున్నాను. ఆ కల నిజమైంది. ఈ ఫ్రాంచైజీ గురించి మాటల్లో చెప్పలేను అంటూ నా హార్ట్ సోల్ బెంగళూరు అని పేర్కొన్నారు. ఇక ఆర్సీబీ కప్ కొట్టడంపై విజయ్ మాల్యా కూడా వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీ బెంగళూరుకు వస్తుంది. నా కల నెరవేరింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతో ప్రత్యేకంగా ఈసాల కప్ బెంగళూరు బరితే అని ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలో నెటిజన్స్ మాత్రమే సెటైర్లు వేస్తున్నారు. ఇండియన్స్ మాత్రమే కాదు ఎస్బీఐ కల కూడా నెరవేరిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సెలబ్రేషన్స్. ఆర్సీబీ కప్పు కొట్టడంలో సెలబ్రిటీలు, ప్రముఖులు, పొలిటీషియన్స్ చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్కసారిగా సెలబ్రేషన్స్ ఆనందాన్ని మిన్నంటాయి. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ నీల్ సెట్స్ లో పెద్ద స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. కప్పు కొట్టగానే కేకలు వేస్తూ గంతులు గెంతులకు పెడుతూ చిన్నపిల్లల్లా మారిపోయారు. ఇక అయిపోయిన ఫైనల్ ఆర్సీబీ హైదరాబాద్ రోడ్లపై మాత్రం రచ్చ చేశారు. దీంతో అమీర్పేట్ కుర్రాలంతా ఆర్సీబీ అంటూ నినాదాలు చేస్తూ రోడ్లపై బ్లాక్ చేశారు. ఫ్యాన్స్ అల్లరి కాస్త ఎక్కువ అవ్వడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి ట్రాఫిక్ వాహనాలను ఆపొద్దని వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళ స్టైల్లో అర్థమయ్యేలా చెప్పారు. తెలుస్తుంది. సెక్రటరియట్ లో కూడా సంబరాలు అంబరాలే అంటాయి. అభిమానులు ర్యాలీలకు కూడా తీశారు. టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు.